అప్పుడు పోలీసుల మధ్య జరుపుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడైతే కనుక స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు బయటకు వచ్చి చక్కగా ట్రెడిషనల్ గా వచ్చి శుభ్రంగా అందరూ ఒక చాట ఒక కుటుంబం లాగా జరుపుకుంటారు. అదే ఇప్పుడు అంటానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా? గతం అంటే పోలీసులు కాపలాగా జరిగిందండి. ఇప్పుడైతే కనుక చక్కగా ఎవరి ఇళ్ళు వాళ్ళు చక్కగా వచ్చి ఒక పండగ వాతావరణం అందరూ కలిసి చేసుకుంటున్నారు. మంచి పరిణామం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర యువత నారా లోకేష్ గారు అమెరికా కానీ ఇతర దేశాలు వెళ్ళి ఈ రోజు కంపెనీలు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? కంపెనీలు తీసుకురావడం గవర్నమెంట్ కృషి చేస్తుందండి. ఎన్ని ఆచరణకు రావాలంటే ఒక చెట్టు మొక్కం పెట్టినప్పుడు అది కాయలు కాయాలంటే కొంత టైం పడుతుందండి. దీనికి కొంత టైం తీసుకుంటుందండి. 1 or 2 years లో కొంచెం దాని ఫలితాలు అనేవి వస్తాయి అనేది అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడు గుడ్డ నీరు ఉండాలి, 2047 కల్లా ప్రతి ఇంట్లో ఉద్యోగం, సొంత ఇల్లు, వాటర్ అది ఉండాలని చెప్పడంపై మీరేమంటారు? ఇది కూడా ఆయన చేయాలనే ఆశయం ఉంది. ఆయన హైదరాబాద్ ను డెవలప్ చేసినప్పుడు ఆయన 2020 అన్నప్పుడు అందరూ నవ్వినప్పుడు కూడా ఆయన 2020 కల్లా చూస్తే మనకి హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఇక్కడ కూడా అది జరుగుద్దని అందరూ ఆశిస్తున్నారు. అందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. అంటే కొంచెం వైసీపీ ఇదంతా డ్రామా మాటలు చెప్పారు, అది ఇదని మాటలు చెప్పడం తప్ప ఏం లేదని మాట్లాడారు. ఎన్నో రోడ్డు మీద వెళ్తాడు కుక్కలు మురుగుతూ ఉంటాయండి. కానీ అభివృద్ధి అనేది హైదరాబాద్ లో జరిగి చూపించాడు ఆయన. ఇక్కడ కూడా చేసి చూపిస్తాడు. ఆయనకి ఇలా లైఫ్ అంటే ఆయన కూడా చివరి దశలో ఏదో చేయాలని ఆశతో అమరావతిని డెవలప్ చేయాలని ఆయన ఎంతో కష్టపడుతున్నాడు.